వారు బావా ఆడు 3 లక్షలతో పాటు వడ్డీ కట్టకపోతే నా కిడ్నీలు నిజంగానే పీకేసుకున్నట్టుకున్నాడు రా. రే, మన ఇంట్లో పెళ్లి జరిపిస్తే 5 లక్షలు వస్తాయి. నీ కిడ్నీలు ఎక్కడికి పోవు. దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గాని బావా, మనకు మాత్రం 10 లక్షలు వచ్చేటట్టు చేసింది బావా. ఓం భీం. బావా ఆ? నిజంగా దయ్యాలేం లేవుగా? రే, ఈ దెయ్యాలు గొడవ ఏంటో తెలియదు గానీ ఓం భీం బూమ్ బామ్ టైగర్ బామ్ జండు బామ్ కడప బామ్ ఈ మంత్రాలు బట్టి పట్టలేక చచ్చిపోతున్నాను రా. దెయ్యమా ముందుకు రమ్మని బావా, రమ్మన్నా ముందుకే. ఎగిరి అడం కాలుతో నడ్డి మీద ఒక తన్నుతో అంతా అలాంటి ఏం లేవు. నువ్వు టెన్షన్ పడక మంత్రాలు బట్టి పట్టు. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. స్వాహ, ఓం ఫట్ స్వాహ, శం హ్రీం ఫట్ స్వాహ. సా ధా నీ రే సా ధా అమ్మడి అమ్మ సిగ్నల్ ఇచ్చింది. పేడ మెదబడి చూపిస్తా. అమ్మ చకలకు శంకర్ గాడు పని మనిషిని సుర్తేశాడు. నాతో మందు టీ బిస్కెట్ అన్ని షేర్ చేసుకున్నాడు. దీన్ని మాత్రం షేర్ చేసుకోవట్లేదు వీడు. చీడేం బద్దమా. అందుకనే ఎక్కడున్నవే నా బండ నల్ల సన్నులు ఇయ్యను. ఏటమ్మే దొంగ పోలీసు ఆడుతానువా? నీకు తెలియదేమో నాకు దొంగ పోలీసు ఆడడం రాదు. ఎక్కడున్నా బే కనిపించా టెన్షన్ వచ్చేస్తుందా? ఎక్కడున్నావా? కనిపించా. పని మనిషి ఈ మనిషి ఇది అసలు మనిషిలాగా కూడా లేదేంటి? కొంప తీసుకు అబ్బా నీ సింపుల్ చూస్తానా? దెయ్యమే చూత్రం లేదంటే రేపు చచ్చిగానని. దెయ్యాల రేపు చేత్ర కదా, రేపు చేత్ర రేప. ఎవరు చూడలేదు కదా. కర్మ తెయ్యదు తప్ప. దేవుడే కాపాడాలి. చెయ్యి ఎంత కోమలంగా ఉంది. ఓ అమ్మ మనిషి కింద ఉన్నావు నువ్వు. 1 2 3 ఏది 5. దయ్యం అమ్మో దయ్యం. సా ధా
నీ రే సా ధా ఓ మా మసీం కురుకుర స్వాహ ఏంట్రా దయ్యాలు అరిచారు స్టోర్ రూమ్ లో ఉంది. నోర్మేయండి చీకట్లో ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని భయపడి ఉంటారు. లేదు బావా, లోపల దయ్యం ఉంది, మేము చూసాం బావా. అవును బా, నా పే కొట్టేసుకుంది గట్టిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోదు పద బావ. మీ దయ్యాలు గోల ఆపండి, పదండి. బా వెళ్ళదు బా. బా. ఈ బొమ్మను చూసి దెయ్యం అనుకుని భయపడి ఉంటారు. అరే బావా, ఓరి బాబు లేపు పైకి. నేను కాపాడడానికి నువ్వేమన్నా వరదల్లో చిక్కున్నావురా, దయ్యం దగ్గర చిక్కున్నావురా? ఫ్రెండ్ నీలో ఉంటే చేస్తుంది తీరా. పువ్వుకు చెప్పినట్టు చెప్పిన ఎల్లా దెయ్యమా. ఇప్పుడు చూడు నీ బొక్కలు ఇరుగుతాని. పరిగెత్తరా పరిగెత్తరా. బావా కొంచెం స్పీడ్ తగ్గించి బావా, పరిగెత్తరా పతన్నా. మనం ఎక్కడ పెరిగెడుతున్నారా? ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలలేదు. దయ్యం వెనక్కి లాగేస్తుంది బావా. ముష్టదైవా అసలు నీకేం కావాలి? మమ్మల్ని వదిలేవే. ఎక్కడికి పోతారా? పోతే పోతారా? అర్థమైంది, మేము ఎక్కడే ఉండాలి కదా. ఇదే కానీ ప్లాను. పదబా ఇక మన బ్యాండ్ ఎక్కడే, దానికి ఇంకా కడుపు నిండలేదు బావా. అప్పుడే బయటికి వెళ్ళిపోతానంటే ఎలాగా? వెళ్ళిపోయిందంటావా? మండపం ఈ డిజైన్ అయితే బాగుంటుంది. అవునరా. ఏమండి రోజు తాగడమేనా? మాకు తెలుసులే వెళ్ళే. ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేరా? ఏయ్ ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళే చల్. ఏమండి గోపాల్ గారు, మీ ఆవిడొచ్చింది. రా అన్నాయ్, చూసా శాడిజానికి శారీ కట్టినట్టుగా ఎంత పొగరగా చూస్తుందో. చూసావానే, ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్ లా ఉండేవాడు. తాగి తాగి దిష్టి గుమ్మడికాయలా తయారయ్యాడు. ఛీ! రోజు 2 పెగ్గులు తగ్గుతాడని హస్బెండ్ కి దూరం అవుతావా ఏంటి? నీ మొహం 2 పెగ్గులతో పాటు 4 దెబ్బలు కూడా పీకుతాడు. హాయ్ డాడీ, ఎలా ఉన్నావు డాడీ? సెలవుల్లో స్కూల్ పిల్లాడిలాగా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? నాకే వీకెండ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరికిద్దరే, ఎవ్వరూ తగ్గరు. మొగుడు పిల్లలు ఇద్దరు సమానం, ఎవ్వరు తగ్గాల్సిన పని లేదు. వీళ్ళెవరు బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉన్నారు? నువ్వు అప్పు, ఈవిడెవరో పెద్ద స్కానర్ లా ఉంది, ఫేస్ చూసి ప్రొఫెషన్ చెప్పేస్తుంది. నోర్ ముయ్. అమ్మా, ఆయన ఎవరనుకుంటున్నావు? ఆయన డిపార్ట్మెంటే వేరు. మంత్రదండం ఎత్తాడంటే మాయమైపోతావు. లోపలికెళ్ళి. డాక్టర్ ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. పాపకి ఎలా ఉంది? ఫుల్ హ్యాపీ అమ్మా. నిజంగా మీరు దేవుడు డాక్టర్. నేను ఓన్లీ డాక్టర్ అమ్మా, దేవుడు లోపలున్నాడు. నువ్వు పదమ్మా. థ్యాంక్స్. వాళ్ళ
పుల్లకాయలు అప్ప మొగుడి పిల్లలు ఎక్కడైనా థ్యాంక్స్ చెప్పుకుంటారైతే. అవునవును, మొగుడు పెళ్ళాల మధ్య థ్యాంక్స్ ఎందుకు? అమ్మాయి గారు పాలు. అమ్మగారు ఈ ఇంట్లో దయ్యం ఉందంట, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో దయ్యాలేంటి, అవన్నీ సినిమాల్లోనే. మేమే పెద్ద దెయ్యాలం, మా దగ్గర దెయ్యం వస్తుందా? సర్లే వెళ్ళి పని చూసుకో. దయ్యం అంట దయ్యం, పెళ్ళింట్లో దయ్యం ఏంటి? ఇది రాని రోజు మళ్ళీ చాచి దెయ్యం అంటే నీకేం పిచ్చెక్కిందా? లేదు మమ్మీ. ఎందుకు అలా భయపడుతున్నావు? దెయ్యం లేదు, ఏం లేదు. ఏంటి ఏంటి ఏమైంది? దెయ్యమా? అలా జరగదే, దెయ్యాన్ని ఆత్మబంధనం చేశారు కదా. నేనా? ఈ జన్మకి నీ ఇంటికి నేను రాను, ఇంకెప్పుడు నీ మౌనం చూపించుకో. ఇగో ఆగండి. ఏంటయ్యా ఆగేది? ఈ ఇంట్లో దయ్యం ఉంది, ఇక్కడ ఉంటే మా ప్రాణాలు పోతాయి. ఆయన వల్ల ఒక పాప ప్రాణం నిలబడింది. అలాంటిది నా వల్ల మీరిద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు. ఏం జరిగినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తా. ఆత్మని బంధించావు కదా, పెళ్లికి ప్రాబ్లం ఏంటి? సారీ సార్, చిన్న తప్పు జరిగిపోయినదే. ఏంటది? ఆత్మను చాలా తెలుగుగా బంధిస్తే అదేమో చాలా అతి తెలుగుగా తప్పించేసుకుంది. తప్పించుకుందా?